గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరి ఏజెంట్ యాప్ను మనం ఐఎఫ్పి ప్యానల్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో ఒకసారి చూద్దాము. నేనైతే పెన్ డ్రైవ్లో ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్నాను, సో సేవ్ చేసి పెట్టుకున్నాను. కాబట్టి నేను పెన్ డ్రైవ్ని ఇక్కడ ఐఎఫ్పి ప్యానల్కు ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ మేనేజర్లో ఇక్కడ చూడండి, కింద మనకు ఐఎఫ్పి ప్యానల్లో పెన్ డ్రైవ్కి సంబంధించినటువంటి మెయిన్ అడ్రస్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే కింద వస్తుంది చూడండి. సో నాతో పెన్ డ్రైవ్ ఉంది కాబట్టి పెన్ డ్రైవ్లో నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. అలా కాకుండా వాట్సాప్ వెబ్ ద్వారా కూడా మనము యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఐఎఫ్పి ప్యానల్లో. సో ఇక్కడ కింద ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఉంది చూడండి, ఆర్ఎంఎస్ డివైస్ ఎన్రోల్మెంట్ అని కనిపిస్తుంది. సో అది వచ్చేసి ఏజెంట్ యాప్ అనమాట. సో జస్ట్ ఇక్కడ దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాలేషన్ జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఇన్స్టాల్ అయిన తర్వాత ఇప్పుడు మనకు ఏం అవసరం అవుతుందంటే, ఇప్పుడు యాప్ ఈజ్ ఇన్స్టాల్డ్. సో నేను ఓపెన్ అని కొట్టంగానే ఏమని వస్తుందంటే ప్లీజ్ కనెక్ట్ టు ద ఇంటర్నెట్ అని వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి ఇంతకుముందే తెలుసు, మన సెల్లో హాట్స్పాట్ ఆన్ చేసి ఐఎఫ్పి ప్యానల్కు నెట్ కనెక్షన్ ఇచ్చేది. సో ఇప్పుడు వచ్చేసి ఇంటర్నెట్ కనెక్షన్ మనం ఐఎఫ్పి ప్యానల్కు ఇద్దాము. సో మన సెల్లో హాట్స్పాట్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఐఎఫ్పి ప్యానల్ వచ్చేసి సెట్టింగ్స్లో వచ్చేసి మరి ఇక్కడ మనము ఇక్కడ వైఫై ఆన్ చేసుకోగానే మనకు వచ్చేసి నెట్ కనెక్షన్ వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి చూడండి, వైర్లెస్ నెట్వర్క్. ఇలా కనెక్ట్ అయిన వెంటనే ఇందాక మనము యాప్ ఏదైతే ఓపెన్ అయిందో సో ఈ విధంగా వస్తుందన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చేసిన వెంటనే వైల్ యూజింగ్ యాప్ తర్వాత ఓన్లీ దిస్ టైము డెనీ ఇదంతా ఉంది కదా. సో మనం వచ్చేసి ఇక్కడ అన్నింటినీ కూడా అలో చేసుకుంటూ పోవాలి. సో ఫస్ట్ ఆప్షనే చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ప్రొసీడ్ అయిన తర్వాత ఇక్కడ మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్క ఆప్షన్ని ప్రతి దానికి కూడా పర్మిషన్ తీసుకోవాలన్నమాట. ఎనేబుల్ యూజ్ యాక్సెస్ అని ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే సెట్టింగ్స్ యాప్ విత్ యూజెస్ అనేది దాన్ని క్లిక్ చేయండి. చేసి జస్ట్ వన్స్ అని చేస్తేనే ఇక్కడ ఏంటంటే ఈడొచ్చి చూసేటప్పటికి ఏజెంట్ యాప్ నాట్ అలౌడ్ అని కనిపిస్తుంది చూడండి. సో దానికి రైట్ సైడ్ మనం ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే పర్మిషన్ యాక్సెస్ అడుగుతుంది, దాన్ని ఆన్ చేయాలి. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది రైట్ సైడ్. సో ఇప్పుడు మొత్తం 4 చెప్పాను, 4ంటిలో ఒకదానికి మనము పర్మిషన్ యాక్సెస్ ఇచ్చాము. మళ్ళీ తర్వాత ఇంకా కింద ఉన్నటువంటి 3 ఆప్షన్స్ని ఒకసారి చూద్దాం. సో దీనికి రావాలంటే బ్యాక్ బటనే ఒత్తాలి. సో బ్యాక్ వచ్చేసి హోమ్ కంటే పైన ఉంది చూడండి అది. తర్వాత అన్నోన్ సోర్స్ ఇన్స్టాలేషన్ ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ కూడా అంతే, ఇన్స్టాలేషన్ అన్నోన్ యాప్స్ దాన్ని క్లిక్ చేసి జస్ట్ 1 చేసి ఇక్కడ కూడా పర్మిషన్స్ ఇవ్వాలి, అలో ఫ్రమ్ ద సోర్స్. సో దీన్ని కూడా ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనం చేసిన వెంటనే అక్కడ టిక్ మార్క్ పడుతుంది చూడండి రైట్ సైడ్, అదొకసారి గమనించుకోండి. సో ఇలా ప్రతి దానికి కూడా చేసిన తర్వాత ఇడన్నింటికి కూడా పర్మిషన్స్ మనము ఇస్తూనే వెళ్ళాలి. లాస్ట్ సో బ్యాక్ బటన్ తెలుసు కదా. సో దాన్ని క్లిక్ చేస్తే చాలు, బ్యాక్ వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత కంప్లీట్ యాక్షన్ యూజింగ్ సెట్టింగ్స్ జస్ట్ వన్స్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. సో ఇక్కడ అన్నీ కూడా పర్మిషన్స్ ఆల్ ఆర్
ఓకే. నెక్స్ట్ వచ్చేసి సో ఏమైనా పర్మిషన్స్ ఏమన్నా కానీ నాట్ అలౌడ్ అట్లా ఏమన్నా ఉంటే దాన్ని మాత్రం చెక్ చేసుకొని అలౌ చేయాలి. అలౌ చేసిన తర్వాత అన్నీ అలౌడే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మరి బ్యాక్ వచ్చేసేయాలి. ఇక్కడ ఉన్నటువంటి అపేర్ ఆన్ టాప్ పర్మిషన్స్ ఇది కూడా క్లిక్ చేసేసి సెట్టింగ్స్ ప్రతి చోట కూడా జస్ట్ వన్స్ ఆర్ అలౌ. ఇక్కడ కూడా చూడండి ఏజెంట్ యాప్ నాట్ అలౌడ్ అని ఉంది. సో దాన్ని క్లిక్ చేయడము, దాన్ని క్లిక్ చేసిన వెంటనే రైట్ సైడ్ పైన వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ అని ఉంటుంది అనమాట. అలౌ చేయడానికి ఆన్ అండ్ ఆఫ్. సో దాన్ని ఆన్ చేస్తే ఇప్పుడు చూడండి అలౌ వచ్చింది. తర్వాత కిందనే ఇప్పుడు ఏమైంది, అలౌ అయిపోయిన తర్వాత కింద కంటిన్యూ అని కనిపిస్తుంది చూడండి. సో అప్పుడు మనం కంటిన్యూ అని మనము కంటిన్యూ మీద మనం ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డైస్ కోడ్ అడుగుతుందన్నమాట. సో రిజిస్టర్డ్ స్కూల్ కోడ్ అని వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి రిజిస్టర్ అయినటువంటి స్కూల్ కోడ్, మన స్కూల్ కోడ్ అంటే డైస్ కోడ్ని ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు ఇదంతా కూడా మనము నెట్ ఉండాలి. నెట్ ఉన్నప్పుడే మనం ఇవన్నీ కూడా ఒక్కసారి చేస్తే చాలు. సో నెట్ కనెక్షన్ లేదు. సో నెట్ కనెక్షన్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత చూడండి సో డైస్ కోడ్ గెట్ డివైజెస్ అని వస్తుంది. ఈ గెట్ డివైజెస్ అని వచ్చినప్పుడు మన స్కూల్లో ఉన్నటువంటి ఐఎఫ్పి ప్యానల్స్ అన్నీ కూడా ఎన్ని ఐఎఫ్పి ప్యానల్స్ మనము రిజిస్టర్ చేసామో, ఎన్రోల్మెంట్ చేసామో, స్మార్ట్ టీవీలు ఎన్ని ఉన్నాయి అవంతా వాటి నేమ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. సో నేను ఇప్పుడు ఇది చేసింది 6th A సెక్షన్లో కాబట్టి ఎక్కడైతే 6th A సెక్షన్ ఉందో దానికి ఎదురుగా ఏం చేసేస్తున్నానంటే ఆన్ బోర్డెడ్ అనేసి క్లిక్ చేస్తున్నాను. చేయంగానే ఎస్ అని క్లిక్ చేస్తేనే చూడండి మళ్ళీ ఒకసారి దాన్ని అలా క్లిక్ చేసిన వెంటనే పైన టాప్లో సో ఇక్కడ మనకు ఎవరి పేరు వస్తుందంటే మన డిడిఓ పేరు కూడా అంతా వస్తుంది. పైన చూడండి హోమ్ ఉంది, టీచర్స్ ఉంది, దాని పక్కనే ఫైల్స్ కూడా ఉంది. సో ఒకసారి ఫైల్స్ చూడంగానే ఫోల్డర్స్ ఏమేమి ఉన్నాయి, డాక్యుమెంట్స్, ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్, అప్లికేషన్, సో ఇవన్నీ ఉన్నాయి. సో వీడియోస్ రెండు ఉన్నాయి ఇక్కడ. సో ప్రస్తుతానికైతే ఇంకా ఇవి ఓపెన్ కాలేదు. ఆడియోస్ కూడా ఉన్నాయి. అప్లికేషన్స్ అంటే ఇక్కడ మొత్తం కూడా మనకు ఏమంటే యాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో స్క్రీన్ రికార్డ్కి సంబంధించింది, తర్వాత స్క్రీన్ కాస్ట్కి సంబంధించి పీడిఎఫ్ టూల్ వ్యూవరు, ఈ పాఠశాల, టోఫెల్ యాప్, తర్వాత పీడిఎఫ్ రీడరు, డబ్ల్యూపిఎస్ ఆఫీస్. సో ఇవన్నీ అప్లికేషన్స్ అన్నీ కూడా మనం నెట్ ఆల్రెడీ ఇచ్చుకున్నాం కాబట్టి దాన్ని క్లిక్ చేసి పెడితే చాలు. ఒక 3 to 4 minutesలో అవన్నీ యాప్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా టోఫెల్ ఎగ్జామ్ అప్పుడు మనము ప్రతి ఐఎఫ్పి ప్యానల్లో కూడా మనము ఈ విధంగా ఏజెంట్ యాప్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా ఇమేజెస్, ఆడియోస్, వీడియోస్ వాటన్నిటిని టెక్స్ట్ అన్నిటిని కూడా మనము పిల్లల చేత చూయించి ఎగ్జామ్స్ని రాయించే అవకాశం ఉంటుంది.